హైదరాబాద్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ని సంప్రదించండి. మేడం అడ్వకేట్ శ్వేత గారు, మనము ఫ్యామిలీ కేసెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము, మీరైనా నేనైనా. బట్ వీ సీ లాట్ ఆఫ్ కేసెస్ వేర్ హస్బెండ్ అండ్ వైఫ్ మ్యారేజ్ అయిన 3 monthsకే డైవర్స్ తీసుకుంటానికి వస్తున్నారు. దానిపైన మీ టేక్ ఏంటి? సార్, మీకు తెలియంది కాదు, దర్ ఈస్ నో ప్రాపర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద కపుల్స్ అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఈగో క్లాషెస్ అనేవి బాగా ఉంటున్నాయి. అండర్స్టాండింగ్ లేదు, అర్థం చేసుకునే మనస్తత్వం కానీ మాట్లాడి సాల్వ్ చేసుకోవాలి అనుకునే యాటిట్యూడ్ అసలు కపుల్స్లో లేకుండా పోతుంది. పేరెంట్స్ చెప్పిన దానికి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఎక్కువ అయిపోయింది. డబ్బు ఎవరికి వాళ్ళు సంపాదిస్తున్నారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. సో దే ఆర్ నాట్ రెడీ టు టేకప్ దట్. ఇప్పుడు హస్బెండ్ ఏదైనా అడ్వైస్ ఇస్తే భార్య నేను ఎందుకు ఈయనది ఫాలో అవ్వాలి, వాళ్ళు కొత్తగా నా లైఫ్లోకి వచ్చి ఈయన ఏదో చెప్పాలి అని ట్రై చేయడమో శాసించాలని ట్రై చేయడమో ఆవిడ యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నారు. ఈవెన్ హస్బెండ్, ఇది వైస్ వర్సా. ఇప్పుడు వైఫ్ ఏదైనా చెప్పింది అనుకోండి, లెట్ us బై సమ్ ప్రాపర్టీ, జాయింట్ ప్రాపర్టీ కొనాలి అనుకున్నారు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మీద ట్రస్ట్ లేదు. రేపు కేసు పెడుతుంది అని, రేపు డైవర్స్ అవుతుందేమో, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే దౌర్భాగ్య పరిస్థితికి వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోయారు. ఎస్, డెఫినెట్లీ దట్ మే బి డ్యూ టు, ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టు 498A కేసులు చాలా ఫాల్స్ కేసెస్ అయి ఉండొచ్చు. ఓకే, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెట్టి ఈ అబ్బాయినే కాకుండా అబ్బాయి వైపు బంధువుల్ని, అక్కల్ని, చెల్లెల్ని, ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ క్రిమినల్ కేసెస్లోకి లాగడము. సో ఇవన్నీ ఎలా అయిపోయినాయంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది లేదు అసలు. మీరు చెప్తుంటే మేడం నాకు ఒక కేసు గుర్తొచ్చింది. ఒక వైఫ్ హస్బెండ్ మన దగ్గరికే వచ్చారు, అది మనమే డీల్ చేసాం ఆ కేసు కూడా, మీకు గుర్తుంటుంది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వచ్చారు, డైవర్స్ తీసుకుంటానికి రెడీ అయ్యారు. 2-3 వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇల్లు ఇద్దరు కలిసి కొనుక్కున్నారు, ఇద్దరి పేర్ల మీద ఆ ఇల్లు ఉంది. ఇప్పుడు విడిపోతున్నారు, ఆ ఇల్లు నాకు కావాలి అని ఇది చేస్తూ ఉంటే ఆఖరికి ఆ ఇల్లు ఇద్దరు ఈఎంఐలు కట్టక అది రోడ్డు పాలైంది, కుక్కలు చింపిన ఇస్త్రాక్ అయింది. వాళ్ళు 10 ఏళ్ళు కష్టపడి కట్టుకున్న ఇల్లే అలాంటిది కుక్కలు చింపిన ఇస్త్రాక్ అయ్యి ఈఎంఐలు ఎవరు కట్టకపోతే ఆ డిఆర్టీ కోర్టుకి వెళ్ళి అది ఆఖరికి ఆక్షన్లో వేయాల్సి వచ్చింది. ఇలాంటి వాటి మీద మరి పరిష్కారం ఎలా తీసుకోవాలంటారు? మరి మీ టేక్ ఏంటి? సరే, ఏదైనా సమస్య ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఎట్ ఆల్ ఇర్రిట్రివబుల్ బ్రేక్ డౌన్ ఉంది, ఇంకా డివోర్స్కి వెళ్ళిపోవాలి, మేము కలిసి ఉండలేము అనుకున్న పరిస్థితిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిపైన కూర్చొని మాట్లాడుకోవాలి, పంతాలకు పోకూడదు, పెద్దవాళ్ళు కూడా కొంత ఇన్వాల్వ్ అవ్వాలి. అది కాదు శ్వేత గారు, డైవర్స్ ఎలాగో తీసుకోవాలని డిసైడ్ అయిపోయారండి, ఇంకా వాళ్ళు కలిసే ప్రసక్తి లేదు. ఇప్పుడు మీరు కలిపే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళు అసలు కలవనంటే ఒకవేళ ఆ ఇంటిని ఎలా పంచుకోవాలి అనేది ఇక్కడ మ్యాటర్ రూల్ అవుట్. ఇంకా మనం ఎన్నిసార్లు 10 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా వాళ్ళు కలవట్లేదు. కుడ్ బి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, అత్తమామ పడకనో లేకపోతే వేరే అఫైర్ ఉంటామో, వాట్ ఎవర్ ద రీజన్ కుడ్ బి, ఇంకా వాళ్ళు కలుస్తానికి ఇష్టపడట్లేదు. ఆ ఇల్లు మాత్రం మధ్యలో ఉంది, ఆ ఇద్దరు పేర్ల మీద ఉంది. దాన్ని ఎవరు తీసుకుంటే ఎలా తీసుకోవాలి అన్నది మీ టేక్. మీరు ఎలా తీసుకుంటారో చెప్పండి, చూసే వాళ్ళకి కొంచెం క్లారిటీ ఉంటుంది. లాట్ ఆఫ్ టైమ్స్ మనం చూసినట్టయితే కొన్ని సందర్భాల్లో వైఫే దానికి ఈఎంఐ పే చేయడము, హస్బెండ్ డౌన్ పేమెంట్ చేయడము జరుగుతుంది. లేదు అంటే కొన్ని సందర్భాల్లో అసలు హస్బెండ్ ప్రాపర్టీ అది బినామీ వైఫ్ పేరు మీద కొంటాడు, ఆయనే ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాడు. సో మనం సివిల్ కేసు వేసుకోవచ్చు సార్, ఇఫ్ ఎట్ ఆల్ వీళ్ళు అండర్స్టాండింగ్ రాకపోతే. రైట్ సివిల్ కేసు వేసేసుకొని ఈ బ్యాంక్ స్టేట్మెంట్లో నేను కట్టాను, ఈ డబ్బులు నా శాలరీ నుంచి వెళ్ళాయి, ఈ డౌన్ పేమెంట్ నేను కట్టాను, ఇన్ని ఈఎంఐలు నా అకౌంట్లో నుంచి వెళ్ళినాయి, లేకపోతే మా నాన్నగారు నా డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు ఎవ్రీ మంత్, అందులో నుంచి ఈఎంఐ వెళ్ళింది. ఒకవేళ వైఫ్ అంటే వైఫ్కి వచ్చేటట్టు, హస్బెండ్ అంటే హస్బెండ్ వచ్చేటట్టు. ఎందుకంటే నేను ఎందుకు అడుగుతాను అంటే శ్వేత గారు, ఈ క్వశ్చన్ పర్టికులర్లీ చాలామంది అమ్మాయిల డబ్బులతోటి ఈఎంఐలు కట్టి విడిపోయేటప్పుడు ఇందులో నాకు కూడా హక్కు ఉంది అంటున్నారు. అలాగే ఉల్టా కూడా అవుతుంది, అమ్మాయిలు కూడా అబ్బాయిల జీతాల్లో నుంచి ఈఎంఐలు కట్టి విడిపోయేటప్పుడు నాకు కూడా హక్కు ఉంది కదా అంటున్నారు. ఇది చాలా మంచి పాయింట్ మనం డిస్కస్ చేస్తాము. ఇట్లా మనం కొన్ని పాయింట్స్ తీసుకుందామండి. బీయింగ్ బోత్ ఆఫ్ అస్ ఆర్ అడ్వకేట్స్ అండ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్, మనం చాలా కేసెస్ చేస్తున్నాం కాబట్టి మనం కొన్ని టాపిక్స్ తీసుకొని మీ టేక్ సపరేట్గా, నా టేక్ సపరేట్గా తీసుకుంటే చూసే వాళ్ళకి కూడా క్లియర్గా అర్థమవుతుంది. వి విల్ స్టార్ట్ దిస్ జర్నీ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ.